ఓం శ్రీ మహాగణిత నమః. ఓం శ్రీ సాయినాథ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు చాలామంది ఈ జాతకానికి సర్పదోషం ఉందంటారు, కాల సర్పదోషం ఉందంటారు. కానీ మనం పరిశీలించినట్టయితే ఈ కాల సర్పదోషం వేరు, సర్పదోషం వేరు. కాబట్టి ఈ రెండింటికి మనం తేడా ఏమిటో తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కల సర్పదోషం కానీ సర్పదోషం కానీ వేరు వేరు ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఈ పరిశీలించినట్లయితే ఈ దోషాలను సూచించే గ్రహాలు రాహు, కేతు అన్నమాట. కాబట్టి జన్మ జాతకంలో రాహు, కేతులు చాలా కీలకమైనవిగా పాత్ర పోషించడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడేలా చేసి అధికారం, కీర్తి, ప్రతిష్టలు, సంపద, ఐశ్వర్యం ఇచ్చేవాడు రాహు. అదే రాహు భగవానుడు ఒక జాతకుడికి అధికారం పోగొట్టి సిరి సంపదలను దూరం చేసి మనశ్శాంతి లేకుండా చేసేవాడు కూడా రాహువే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రాహు లేదా కేతు వారి స్థానాన్ని ఆధారంగా మనం శుభ ఫలితాలు మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాహు భగవానుడు లగ్నం, ధనస్థానం, పూర్య పుణ్యస్థానం, కలత్రస్థానం, ఆయుస్థానం ఈ స్థానాల్లో ఉన్నప్పుడు సర్పదోషం అని అంటాము. ఇటువంటి సందర్భాలలో రాహు ఇచ్చే అశుభ ఫలితాలు వర్ణించలేకుండా ఉంటాయి. పూర్వ జన్మలు చేసిన పాప పనుల కారణంగా రాహు ఈ స్థానాలలో ఉండి కష్టాలకు గురి చేయటం జరుగుతుంది. లగ్నంలో కేతు ఉన్నప్పుడు వివాహ సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ధనస్థానంలో కేతు ఉన్నప్పుడు ధనం కోల్పోవటం, అప్పులు కూడా దొరకపోవటం మరియు ఆరోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పూర్య పుణ్య స్థానంలో ఉన్నప్పుడు సంతానం లేకపోవటం లేదా సంతానం వలన ఈ తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కోవటం మనం చూస్తాము. అదేవిధంగా కలత్ర స్థానం అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు, ఈ కలత్ర స్థానంలో ఈ కేతు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, అదేవిధంగా అనారోగ్య సమస్యలు, అనుకోకుండా ప్రమాదాలు జరగటం కానీ ఇవి ఉండడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఆయుర్దాయ స్థానంలో ఉన్నట్లయితే ఈ కేతువు మనం చాలా జాగ్రత్తగా మనం చూసి వాటికి వెంటనే మన పరిహారాలు చేసుకోవాలి. ఎవరికైతే ఈ కేతువు ఆయుర్దాయ స్థానంలో ఉంటాడో వారు చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెప్తుంది. రెండవది శాస్త్రం కాదండి, ఎప్పుడైనా సరే కేతువు ఆయుర్దాయ స్థానంలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. అదేవిధంగా ఈ పై స్థానంలో రాహు ఉన్నప్పుడు కూడా మనకి విపరీతమైన సమస్యలు ఏర్పడతాయి. ఈ పూర్వ జన్మలో చేసిన కొన్ని పాప కర్మల ఆధారంగా ఇటువంటి గ్రహస్థితి మనకి ఏర్పడుతుంది. పూర్వ జన్మలో మంచి వాళ్ళను, స్త్రీలను, శిశువులను, వృద్ధులను, తల్లిదండ్రులను ఇటువంటి వారిని మనం అన్యాయం చేసిన, వారి ఆస్తులు, భూములు కానీ మనం ఆక్రమించిన లేదా దేవాలయాలు మనం చెయ్యకూడని పనులు చేసినా సరే, అదేవిధంగా మనకి ఇటువంటి పాపపు కర్మలు చేసినప్పుడు ఈ జన్మ జాతకంలో రాహు, కేతులు పైన చెప్పినటువంటి స్థానంలో స్థితి పొంది ఆ జాతకుడికి ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. లగ్నంలో రాహు ఉన్నప్పుడు వివాహ సమస్యలు, వివాహం కాకపోవటం, వివాహం అయిన తర్వాత కూడా దాంపత్య సుఖం లేకపోవటం ఉంటాయి. అయితే లగ్నంలో రాహు ఉంటే వారు తప్పనిసరిగా విదేశీయానం చేయడానికి ఆస్కారం ఉంది. కానీ విదేశీయానం వీరు విమానం, ఇంకా ధనస్థానంలో రాహు ఉన్నప్పుడు ధనం సంపాదించలేకపోవటం, సంపాదించిన ఆస్తిని పోగొట్టుకోవటం, అప్పులలో కూరుకుపోవటం లాంటి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా పూర్య పుణ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు సంతానం లేకపోవటం, సంతానం కలిగి చనిపోవటం కానీ అబార్షన్స్ అవటం వంటి జరగటానికి అవకాశం ఉంది. అదేవిధంగా 7వ స్థానంలో అంటే కలత్ర స్థానంలో రాహు ఉన్నట్లయితే వివాహ సమస్యలు, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, దంపతులు విడిపోవటం లేదా ఎవరో ఒకరు
కాలం చెల్లటం ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాహువు 5వ స్థానంలో ఉన్నప్పుడు కోర్టు కేసులు కానీ, మానసికంగా వ్యాధిగ్రస్తులు కావటం కానీ, లేదా తీవ్రమైన సమస్యలు రావటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఆ జాతకుడు మనం పరిశీలించి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతకుడి యొక్క లగ్నం ఆధారంగా ఏ స్థానాలలో ఈ గ్రహాలు స్థితి పొంది ఉన్నావో అవి పరిశీలించుకొని వాటికి తగిన పరిహారాలు చేసుకున్నట్లయితే మనకి ఆ దోషం నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రాహువు మరి కేతువుకు సంబంధించిన ఈ పరిహారాలు మనం పరిశీలించుకొని అవి చేసుకున్నట్లయితే మనం ఆ దోషం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా అయితే చాలామంది ఇవి ఛాయాగ్రహాలు అంటారు, కానీ రాహువు మనకి ఉన్నట్లయితే రాహుకు శని భగవానుడు ఏదైతే ఈ శనీశ్వరుడు ఏదైతే ఫలితాలు ఇస్తాడో అవే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎవరి జాతకంలో అయితే రాహు కేతువులు ఉన్న స్థానాలను బట్టి మనం పరిశీలించుకొని అవి పరిహారాలు చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి, అంటే ఆ దోషం తగ్గడానికి అవకాశం ఉంది. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నంబర్ 9989085102. అదేవిధంగా 9492107110. సర్వే జనా సుఖినో భవంతు.